యేసే మార్గం, నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి వాగ్దానం ద్వారా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు దేవుడు జరిగించబోతుంది. ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 139 అధ్యాయము 16 వచనము. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధ ఆత్మల వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి నాయన మీరే కార్యాలు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాండి. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక దీవెనలతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని, ఈరోజు ఏ పని నిమిత్తం అయితే వెళ్తున్నారో దేవుడు ప్రతి పనిలో మీ విజయాన్ని చేకూర్చాలని మరి నేను నమ్ముతున్నానండి, విశ్వసిస్తున్నాను. మీరు విశ్వసిస్తున్నా అయితే దేవుడు మీ పట్ల కార్యము జరిగించబోతుంది. ఈరోజు మరి వాగ్దానం చూసుకుందామా? ఏమని సెలవిస్తున్నాండి దేవుడు? నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. హల్లెలూయా. నిజంగా చూడండి, ఈరోజు మనం పిండమునై ఉండగా ఎవరి కనులు చూసినాయంట? మనని దేవుడు చూసిండంట అండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు పిండముగా ఉన్నావా? అయితే దేవుడు ఆయన యొక్క కన్ను దృష్టి నీ వైపు ఉందండి. హల్లెలూయా. నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుందండి. ఆలోచనకర్త, అద్భుతకరుడు కదండి. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో గొప్ప దేవుడు నీవు నియమింపిన దినములలో ఒక్కటైనా కాకమునిపే ఒక దినములన్నీ గ్రంథంలో లిఖితమాయను. హల్లెలూయా. నిజంగా అండి ఈరోజు దేవుడు ప్రతి మాట నీతో సెలవిస్తా ఉన్నాడు కదండి. ఈరోజు ప్రతి విషయంలో దేవుడు ఆశీర్వాదకరంగా నేను మార్చబోతున్నాడు. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో పిండమునై ఉండముందే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంట అండి, నిన్ను ప్రేమిస్తుండంట అండి. హల్లెలూయా. నిజంగా నీ కొరకు ఆలోచిస్తుండంట. నువ్వు ఏ సమస్య కొరకైతే బాధపడుతున్నావు, దేని విషయంలో చింతిస్తున్నావు, దేని కొరకైతే ఆవేదన చెందుతున్నావో దేవుడు నీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతుండు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అండి. హల్లెలూయా. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నువ్వు బాధపడుతున్నావేమో, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడిని, ఈరోజు నేను ఎందుకు పుట్టినానో, ఎందుకు బ్రతుకుండాలో అని అనుకుంటున్నావా? అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడండి ఈరోజు ఏమని? తల్లి గర్భంలో నువ్వు పిండము కాకముందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈరోజు నువ్వు దేని విషయంలో చింతించకు కదండి. ప్రతి మాట దేవుని యొక్క సన్నిధిలో మరి ఉంచబడ్డదంట. నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతుందండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో, మీరు దేని కొరకు చింతిస్తున్నారు, ఈరోజు దేని కొరకు బాధపడుతున్నారు, దేని కొరకు కృంగిపోతున్నారు, అయితే దేవుడు ఈరోజు నీ జీవితంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఉదయకాల ప్రార్థించుకోండి. దేవా నిజంగా మా కుటుంబంలో, మా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి అని చెప్పేసి ఎప్పుడైతే ప్రార్థించుకుంటామో అప్పుడు మనకు కార్యం చేయడము దేవుడు ప్రారంభిస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఒక కన్ను దృష్టి నీ మీద ఉంది కాబట్టి దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, నాయన ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశించండి, పోషించి సంరక్షించండి. ఈ రోజు ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి యేసు ప్రభు, దీవెనకరంగా మార్చండి. అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యాలు జరుగునుగాక. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి, ప్రతి మంత్రాలు, చీకటి శక్తులు, అంధకార శక్తి నుంచి విడిపించండి. శాంతి సమాధానం దయచండి, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. గర్భఫలం దయచండి యేసు ప్రభు. ఎంతమంది జాబ్స్కి వెళ్తారు, జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు సెలెక్ట్ అవుట్ సహాయం దయచండి. స్కూల్స్, ఎగ్జామ్స్, కాలేజ్ ఉన్నవారు గొప్ప విజయాన్ని వారికి దయచండి. రాకపోకల ప్రయాణంలో అన్నింటిలో తోడుగుండి అద్భుతం, ఆచారం, మేలు జరిగించండి. వారి చీకటి శక్తులు, అంధకార శక్తులు, మంత్రశక్తులు, చీకటి అన్నిటి నుంచి విడిపించండి. వారి కుటుంబ శాంతి, సమాధానం, నెమ్మది కలుగునుగా కైసియా. అనేక అద్భుతాలు వారి పట్ల జరిగించి నువ్వే సహాయము దయచేసి వారి కుటుంబాలు దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.